సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాజిక పరివేషిత శుభ్రదీప్తే మంగళం రాగరాగిణ్యే మంగళం శ్రుతి సంహితే మంగళం. మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను. సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. రుక్మిణి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళి. పదండ్రా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగ గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయా? నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా 3 ముళ్ళు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థ్యాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికేపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతి సలాం. తాతయ్య, షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే 3 పూట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే, మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కి వెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ సే మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామసరి అలాగ అమ్మాయితో అన్నీ మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఓసారి ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది. నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అట్లా ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియనప్పైతే పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాని మాటైనా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలీదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు, అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి,
మీరు మీ కాలపు చాదస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా. ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఓ షిట్. వావ్, పవర్ కట్ కొన్నిసార్లు అనుకోకుండా మంచి చేస్తుంది తెలుసా? ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ వర్క్ ని డిస్టర్బ్ చేసింది. పృథ్వీ, బయట బాల్కనీలో చాలా ప్లెజెంట్ గా ఉంది, కొంతసేపు సరదాగా మాట్లాడుకుందాం. కాదు తన్మయ్య, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్. ప్లీజ్ నా కోసం. ఎన్ని రోజులైంది చెప్పు, ప్లీజ్ పద. ఓకే. థ్యాంక్స్. రా పృథ్వీ, ప్లీజ్. అమ్మా కరెంట్ వచ్చింది. తమ్మి క్యాసెట్ ఏడు పెట్టు. ఏ క్యాసెట్? ఏ క్యాసెట్? ఏం వేషాలు ఇస్తున్నావా? 10 ఏళ్లుగా మా ఫార్మాసిటికల్స్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క సాక్ష్యంతో చంపేస్తావా? చూడు, ఎగ్జామ్స్ లో ర్యాంకు రావటం ముఖ్యం. ఆ ర్యాంకు ఎలా వచ్చిందన్నది ముఖ్యం కాదు. డాక్టరేట్లు, పిహెచ్డీలు, పాదవులు, ప్రజలు పైసలు కొడితే ఏం దొరకదా ఈ దేశంలో? గసంటి నేను ఒళ్ళు పెద్ద కష్టమా? ఏం రావు సాబ్? బ్రేకింగ్ న్యూసే కాదు, లైఫ్ లో ఏ బ్రేక్ వచ్చినా వద్దనకూడదు. ఇదిగో, అందరూ పైసలు 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 అంటుంటే నువ్వు ఒక్కనే మూల కూర్చుంటే అవుతాదా? నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఇక చెప్పు. నా గురించి నీకు సరిగ్గా తెలియక మాట్లాడుతున్నావు. నేనేంటో చెప్పనా? నేను చెడు వినను, చూడను, మాట్లాడను, కానీ చేయిస్తా. మీడియా పావురం లాంటిది. స్వేచ్ఛగా ఎగరటం మాత్రమే దానికి తెలుసు, కానీ కింద వేటగాళ్ళు ఉంటారని దానికి తెలియదు. పాపం పక్షి కదా. యూర్ రైట్. మీడియా పక్షి లాంటిదే, కానీ పావురం కాదు, డేగ లాంటిది. తన కాళ్ళతో పాతాళంలో దాగి ఉన్న నిజాన్ని బయటికి లాగుతుంది. నేను కూడా మీ చీకటి జీవితాల్ని బట్టబయలు చేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. హాయ్ పృథ్వీ, ఏంటి మ్యాటర్? ఏం లేదు, పలకరించడానికి వచ్చారంతే. రా. సి, ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి, సెటిల్మెంట్ విత్ సైలెన్స్. 2, సెటిల్మెంట్ విత్ వైలెన్స్. సారీ రా, వీళ్ళు చాలా మంచివాళ్ళు. భయమోర్కి వెళ్ళమన్నారు, నేను కొనలేమని చెప్పాను, నన్ను కొనేశారు. గురువు గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. వచ్చినాది రావు గారు, నాకేనా? వావ్. పృథ్వీ, నీది భలే టేస్ట్ రా. మా న్యూస్ జనానికి చేరాలంటే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఎలా లేదన్నా 12 గంటలైనా పట్టారు. కానీ నేను తీసే ఈ వీడియో సెండ్ అని ఒక్క బటన్ నొక్కానంటే క్షణాల్లో మొత్తం జనం అందరూ చూడొచ్చు. సో ఇప్పుడు నువ్వు ప్రెస్సే, నేను కూడా ప్రెస్సే. పృథ్వీ, నువ్వు ఎప్పటికైనా డేంజర్ అయినా. నువ్వు, నేను చంపను. స్మార్ట్ గర్ల్. అయ్యా బ్లడ్ ఏ గారగా చచ్చిపోయినా
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.